పేజ్ నంబర్ 588, 588, పాత నిబంధన, పేజ్ నంబర్ 588, 26వ అధ్యాయము, యెషయా గ్రంథము, 3వ వచనం, 4వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. చూడండి అమ్మా, వాక్యం బాగేనండి. చూడండి, మన దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మీకు శాంతి కావాలంటే, మన హృదయాల్లో ఎల్లప్పుడూ నిత్య శాంతి కావాలంటే మన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దానికి సీక్రెట్ చెప్తున్నాడు. ఎవరి మీద శాంతి ఉంటది, ఎవరిలో శాంతి ఉంటది. చూడండి మా, ఎవరిలో శాంతి ఉంటది, ఎవరి మీద దేవుని శాంతి ఉంటది, ఎవరిలో దేవుని శాంతి ఉంటది. దేవుడు చెప్తున్నాడు అంటే 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకోవటం అంటే ఏంటి? ఆధారపడటం, విశ్వాసం ఉంచటం. ఏదైనా పెద్ద కష్టం వచ్చిందనుకోండి, అసాధ్యమైన కష్టం, నా వల్ల సాల్వ్ కాదు అన్నప్పుడు మనకు ఒక ఆధారం ఏముంటదంటే, నాకు నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే నా బలము, నా దేవుడే నా ధైర్యము, నా దేవుడే నా నిరీక్షణ. ఇది ఆనుకోవడం అంటే. ఏం లేకున్నా ఏది ఉన్నా ఆయన చేయగలడు, ఆయన చేస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు అని విశ్వాసం ఉంచడమే ఆనుకోవటం, విశ్వాసం ఉంచటం, ఆధారపడటం, ఆశ్రయించటం. ఇది పర్యాయ పదాలు. సో విశ్వాసం ఉంచడం అన్నా మరలా కింద చెప్తున్నాడు చూడండి, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు ఆయన మీద అనుకోదో వానిని కాపాడడు అన్నమాట. దీన్ని అన్యోపదేశం అంటారు. దేవుడు నా మీద విశ్వాసం ఉంచేవాడు రక్షించబడును అంటే, విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? శిక్షించబడతాడు అని అర్థం. దీన్ని అన్యోపదేశం అంటే దేవుడు ఒకటి చేయమన్నాడు, అది చేయకపోతే దానికి రావాల్సిన నష్టం మనకు వస్తుంది. చూడండి, 3వ లైన్, 3వ వచనం, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవడు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్తున్నాడు 3వ వచనంలో. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఎవడు విశ్వాసం ఉంచాడో వానిని దేవుడు పూర్ణ శాంతి, కొంచెం శాంతి కాదు, పూర్ణ శాంతి గల వానిగా దేవుడు వారిని కాపాడుతాడు. ఇది దేవుడైన యెహోవా వాగ్దానం, మట్టి మనిషి చేస్తున్న వాగ్దానం కాదు. రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చేసే వాగ్దానం కాదు ఇది. వారందరికంటే పైన ఉన్నవాడు ఏది చెప్తే అది 100% చేసేవాడు. మన రాజకీయ నాయకుల్లాగా చెప్పి చేయకుండా ఉండే మనిషి కాదు దేవుడు. అందుకనే మీ ఆలోచనలు నా ఆలోచనలు, మీ తలంపులు నా తలంపులు ఆకాశము కంటే భూమికి ఎంత ఎత్తులో ఉండవో అంత ఎత్తుగా నా మాటలు నా తలంపులు ఉంటాయి. 4వ వచనం చూడండి, యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. మనుషులకి ఇంకా ఏదైనా దిక్కు ఉందా? మనకు ఏదైనా వేరే దిక్కు ఉందా అంటే యెహోవాయే.
యెహోవా తప్ప మరి ఎక్కడికైనా వెళ్తే యెహోవా దగ్గరికే వెళ్ళాలి. చూడండి, మనుషులందరికీ ఈరోజు కరువైంది ఏంటంటే శాంతి. మీరు శాంతిగా ఉండారా లేదంటే మీ మొబైల్ చూస్తేనే అర్థమవుతుంది, మీ మాటలు వింటే అర్థమవుతుంది మీకు శాంతి లేదు అని. సో అలా మనం బ్రతుకుతున్నాం. దేవుడేమో కోరుకునేది ఏంటంటే నా ప్రజలని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను, ఎప్పుడు వారి మనస్సు నా మీద అనుకున్నప్పుడు. ప్రాబ్లం ఏంటంటే మనకు శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? మన మనస్సు ఆయన మీద ఆనుకోవటం లేదు, మన హృదయంలో ఆయన మీద ప్రేమ లేకపోవటం. మన హృదయంలో, మన గుండె లోతుల్లో, మన ఆలోచనల్లో, మన పనుల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో దేవుడంటే విశ్వాసము లేదని మనము రుజువు చేస్తున్నాం. అందుకనే ఈరోజు మనకు కుటుంబంలోనూ, తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య శాంతి లేదు, బంధువుల మధ్య శాంతి లేదు. శాంతి ఎందుకు లేదంటే శాంతికర్త అయిన దేవుని మీద, సమాధానకర్త అయిన దేవుడైన యెహోవా మీద వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. అందుకనే శాంతి మనకు కరువైంది. చూడండి, ఎప్పుడు నమ్ముకోవాలి, ఎప్పటి వరకు నమ్ముకోవాలి యెహోవాని? 4వ వచనంలో చెప్తున్నాడు, ఈ రోజు నమ్ముకొని రేపు వదిలేయాలా? ఈ రోజు విశ్వాసం వచ్చి రేపు వదిలేయాలా? కాదు, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ రోజు మనకి శాంతి అవసరం, రేపు అక్కర్లేదా? రేపు శాంతి అవసరం, ఎల్లప్పుడూ మనకు శాంతి అవసరం. అందుకనే యుగ యుగములు మనము యెహోవాని నమ్ముకుంటే యుగ యుగములు మనకు శాంతి లభిస్తుంది. ఇంకా చూడండి, యోహాను సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడంటే 14:27 శాంతి గురించి. ఇంకా బైబిల్లో ఎక్కడ పేజ్ నంబర్ చెప్పమ్మా? 96. కొత్త నిబంధన పేజ్ నంబర్ 96. కొత్త నిబంధన పేజ్ నంబర్ 96 తీయండి. 14వ అధ్యాయము 27వ వచనం. 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతియే మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయాలను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మన యేసయ్య ఏమంటున్నాడంటే, చూడండి, ఆయనకి శ్రమలు వచ్చాయి, గాయాలు, కొరడా దెబ్బలు, తాగుబోతు, వ్యభిచారి, ఇలా ఎన్నో మాటలు ఆయన అన్నారు. ఇవన్నీ గాయాలా కాదా? అసలు మనకి శారీరకంగా తగిలే గాయాల కంటే కూడా ఎంతో మన హృదయాన్ని పొడిచే మాటలు, నిందలు, అవమానాలు. మహోన్నతుడైన దేవుని మీద ఉమ్ము వేయించుకున్నాడు, కానీ ఆయనలో ఎప్పుడు శాంతి అనేది చచ్చిపోలేదు. ఎందుకంటారు? దేవుడైన తండ్రి అయిన దేవుని మీద ఆయనకుండే విశ్వాసం. 12 మంది శిష్యులు ఉన్నారా? నీ కొరకు నన్ను ప్రాణం పెడతా, ఎవరు వచ్చినా వాళ్ళందరినీ ఎదిరిస్తా అని అపోస్తలుడైన పేతురు అన్నాడు. యేసు ప్రభువుని అరెస్ట్ చేసిండేమో, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. పేతురు 3 సార్లు కోడి కోయక ముందు నీవు నన్ను ఎరుగమంటాడు. ఆయన యేసయ్య చెప్తే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన నాకు తెలియదు అని 3 సార్లు అంటాడు. ఎలాంటి గాయం అది! ఎవడైతే ప్రాణం పెడతాను నీ కోసం అన్నాడో వాడే ఆయన్ని విడిచి ఒంటరిగా చేసిపోయారు. అప్పటికి కూడా ఆయనలో శాంతి చనిపోలేదు. సిలువలో మరణిస్తున్నప్పుడు కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత శాంతి గల మనస్సు అది! ఎంత శాంతి గల మనస్సు! అలా మనల్ని ఎవరైనా మోసం చేస్తే, మాట ఇచ్చి మాట తప్పితే, మన కుటుంబంలో, స్నేహితుల్లో అలా ఎవరైనా చేస్తే మనము ఎంత గజిబిజి అవుతాం మన మనసులో.
ఎందుకంటే దేవుని శాంతి మనలో లేదు కాబట్టి. ఆ పూర్విని ఇక్కడ రమ్మనమ్మ. వాక్యం వినండి అందరూ, స్త్రీలందరూ జాగ్రత్తగా చూడండి. 26వ వచనం. ఇంకా అసలు శాంతికి ప్రధాన కీలకమైన విత్తనం లాంటి, నిత్య విత్తనం లాంటి మాట చెప్తున్నాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు. మనం నమ్మే దేవుడు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో మనకి యేసు ప్రభు సమాధానకర్త, నిత్యుడగు తండ్రి అనే పేరు ఉంటది. ఈ పరిశుద్ధాత్మ కూడా ఎలాంటి వాడంటే సాత్వికమైన వాడు, శాంతి నెమ్మది కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు. యేసు ప్రభు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు ప్రభు లేడు, యేసు ప్రభు లేకుండా యెహోవా లేడు. సో 3 ఇటర్నల్ బీయింగ్స్, కోఈక్వల్, కోఇటర్నల్. మన దేవుడు 3 వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నాడు బైబిల్లో. ఆయన 3 నిత్య వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరిలో అయితే శాంతి లేదో, ఎవరిలో అయితే శాంతి కనిపించదో, ఎవరైతే ప్రతిదానికి రేపేమైపోతుందో, రేపు నా కుటుంబం ఏమైపోతుందో, నా తల్లి, నా పిల్ల, నా భర్త, నా భార్య ఏమైపోతారో అని దిగులు, గుగులు, ఇవన్నీ పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే లేకుంటాడో వారిలో ఆ విత్తనము, దేవుని బీజము అనేది ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండడు కాబట్టి వారిలో శాంతి, సమాధానము ఎప్పుడూ నివసించదు. సో అందుకై మనం ఏం చేయాలి? 11వ అధ్యాయం మత్తయి సువార్త 27, 28 వచనాలు, 28 వచనం అనుకుంటా. మత్తయి సువార్త ప్రయాసపడి ఏం చేస్తే మనకు శాంతి వస్తుంది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఎవరిస్తారంట శాంతి, విశ్రాంతి? చెప్పండి మా, మాట్లాడేది ఎవరు ఇక్కడ? దేవుడు. మరి ఎవరి దగ్గరికి వస్తే నీకు శాంతి వస్తుంది? ఎమ్మెల్యే దగ్గరికి వస్తే నీకు శాంతి వస్తుందా? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎవరైనా ₹1,00,00,000 ఇస్తే మీకు శాంతి వస్తుందా? రాదు. ₹1,00,00,000 అయిపోయినాక ఎక్కడ ఉంటుంది శాంతి? అది కాదు. చూడండి, శాంతికి మూలము, శాంతికి ప్రధాన ధన్యవాడు సృష్టికర్త, శాంతి సమాధానకర్త అయిన దేవుని దగ్గర ఫౌంటైన్ అనమాట. దేవుడు అనేవాడు శాంతికి ఫౌంటైన్. ఫౌంటైన్ అంటే జీవజల నది, శాంతికి నిధి. అలాంటి దేవుడు మనకున్నాడు. సో ఆయన మనలో ఉంటే మనకు ఎల్లప్పుడూ శాంతి, సమాధానమే. సో ఆయనలో మనం ఉండాలి, ఆయన దగ్గరకు మనం రావాలి, యేసు ప్రభువులోకి మనము రావాలి. మనము ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి కదా. మనం పాట పాడుకున్నాం, యేసు అన్నది నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. చూడండి, ఇంకో వచనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. శాంతి గురించి ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు
పేజ్ నెంబర్ చెప్పమా. 180. కొత్త నిబంధన 180. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, మనకి శాంతి ఎలా లభిస్తుందంటే, మరలా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, శాంతి ఎవరి వల్ల వస్తుందంటే అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము. సమాధానం అన్నా శాంతి అన్నా ఒకటే. యేసుక్రీస్తు వలన. అందుకనే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప దేవుని నుండి మీకు ఏ శాంతి, ఏ సమాధానము, ఏ నీతి, ఏ నిత్య జీవము, ఏ వెలుగు, ఏ సత్యము మీకు లభించదు. కొత్త నిబంధనకి మూలకర్త యేసు ప్రభు. పాత నిబంధన ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య వస్తున్నాడని, కొత్త నిబంధన ఇంకో మాటలో చెప్పాలంటే యేసయ్య వచ్చాడని. 2 మాటల్లో బైబిల్ని కంప్లీట్ చేయొచ్చు. పాత నిబంధన యేసయ్య వస్తున్నాడని ప్రవక్తల గ్రంథాల్లో చాలా వచనాలు ఉంటాయి. నీ రాజు గుర్రం అది గాడిద పిల్ల మీదను ఎక్కువస్తున్నాడు. ఎన్నో వచనాలు, యోవేలు గ్రంథము, జకర్యా గ్రంథం, మలాకి గ్రంథము, పాత నిబంధన మొత్తము, మోషే గ్రంథాలు, ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం, ఆది కాండం, మీరు అన్ని పాత నిబంధన మొత్తం చూస్తే ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన యేసయ్య రాబోతున్నాడు, కొత్త నిబంధన ఇంకో మాటలో చెప్పాలంటే యేసయ్య వచ్చాడు. మరియమ్మ, కన్య మరియ గర్భాన. చూడండి, ఇంకో వచనం మనం చూద్దాం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చూడండి, యేసు ప్రభుని మీరు మర్చిపోవద్దండి. ఈ వచనాల్లో ప్రతి వచనానికి యేసు ప్రభు సంబంధం ఉంటది. యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు వలన మీకు శాంతి లభిస్తుందని ఉంటది. చూడండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 184 పేజ్ నంబర్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము. చూడండి, మరలా ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. అంటే మనం అందరము ఎందుకు పిలువబడ్డామంటే చెప్తున్నాడు చూడండి, మనందరం ఇప్పుడు సమాజంగా, ప్రజలముగా, సమూహముగా, సంఘముగా కూడుకొని ఉన్నాం. ఎందుకు కూడుకొని ఉన్నాం? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాల్లో ఏలాలి, రైనింగ్, పరిపాలన చేయాలి. చూడండి, క్రీస్తు శాంతి, క్రీస్తు సమాధానం మన హృదయాల్లో ఏం చేయాలంట? ఏలాలి. మన హృదయాలకి, మన ఆలోచనలకి, మన తలంపులకి, మన ఊహలకి క్రీస్తు రాజుగా ఉండాలి. క్రీస్తు యొక్క వాక్యము పునాదిగా ఉండాలి. మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా క్రీస్తు మాట గుర్తుకు రావాలి. క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీలో ఉండాలి. సో ఇవన్నీ ఉండాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి, క్రీస్తు వలన మనము పొందాలి. సో ఇవన్నీ వచనాలు ఏమని చెప్తున్నాయంటే క్రీస్తులోనికి నువ్వు రావాలి, క్రీస్తు దగ్గరికి నువ్వు రావాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, మారు మనసు పొందాలి. న్యూ టెస్టిమెంట్ మొత్తం, కొత్త నిబంధన 27 పుస్తకాలు మొత్తము ఒక మధ్యలో ఒకే ఒక టాపిక్ ఉంటది. ఏంటంటే సాల్వేషన్, రక్షణ, నిత్య జీవము,
ఈ రక్షణ చుట్టే సమస్త వచనాలు, ఈ కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఇవన్నీ వచనాలు రక్షణలోకి వస్తాయి. రక్షణలోనే నిత్య జీవము, రక్షణలోనే సమాధానము, రక్షణలోనే శాంతి, రక్షణలోనే నిత్య జీవము. రక్షణ రక్షణ అనగా మళ్ళా యేసు ప్రభు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయం 30-31 అనుకుంటా చూడండి. యేసుక్రీస్తు ఏమయ్యాడంట మనకి? అయితే 30 వచనం, 31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మీరు 30 వచనం కూడా చదవండమ్మా. 1 కొరింథీ 1వ పత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాలు, 2 వచనాలు కలిసి చదువుకుందాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. గమనించారా? క్రీస్తు యేసులో ఉండటం. రక్షణ పొందడం అంటే క్రీస్తులో ఉండటం. మారు మనసు అనగా క్రీస్తులో ఉండటం. పశ్చాత్తాపం అనగా క్రీస్తులో ఉండటం. 31 వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయెను. అంటే సాల్వేషన్. యేసు ప్రభు అంటే ఎవరు? సాల్వేషన్. యేసు ప్రభు అంటే నిత్య జీవం. యేసు ప్రభు అంటే పరిశుద్ధత. యేసు ప్రభు అంటే సమాధానం. చూడండి, అందుకనే సమాధానకర్తయగు అధిపతి, నిత్యుడగు తండ్రి, ఇన్ని పేర్లు ఎక్కడ ఉన్నాయి? ఆయనలో ఉన్నాయి. ఈ సమాధానము, ఈ శాంతి మనకు రావాలంటే ఆయన ఎవడైతే కలిగి ఉంటాడో, ఆయన మీద ఎవరి మనస్సు ఆయన మీద ఉంటుందో, ఎవడైతే ఆయన విశ్వసిస్తాడో వానికి మాత్రమే ఇది లభిస్తుంది. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే క్రీస్తు వారిలో ఉంటారో వారికి మాత్రమే శాంతి, సమాధానము ఏలుతుంటది. అట్లని మీకు రోగాలు రావా? వస్తాయి. కష్టాలు రావా? వస్తాయి. బాధలు రావా? వస్తాయి. దెబ్బలు తగలవా? వస్తాయి. దెబ్బలు తగులుతాయి. పడిపోరా? పడిపోతారు. గాయాలు కావా? గాయాలు అవుతాయి. కానీ నీ గుండెల్లో ఉండే శాంతి చచ్చిపోదు. మీరు అపోస్తులైన పౌలు జీవితం చూడొచ్చు. రాళ్లతో కొట్టబడ్డాడు, రంపాలతో కోయబడ్డారు అపోస్తులైన పౌలు. రాళ్ళ దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తములతో జైల్లో, దొంగల వలన ఆపదలు, పట్టణంలో ఆపదలు, ఎన్ని గాయాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా గుండెల్లో శాంతి చనిపోలేదు. తిమోతి పత్రికలో, 2వ తిమోతి పత్రికలో అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారు. స్టార్టింగ్ లో నువ్వు అపోస్తులైన పౌలు యేసుక్రీస్తుని కనబడ్డాడు, అందరూ ఆహ్వానించారు. కొద్ది రోజుల తర్వాత లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, లోకాశలు ప్రేమించి వదిలిపోయారు. చూడండి, తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 2వ తిమోతి 196 పేజ్ నంబర్. 2వ తిమోతి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమా అంటే ఒక శిష్యుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారని నటించి, కొద్ది రోజులు అపోస్తలుడైన పౌలు దగ్గర ఉండి పరిచర్య చేసి నటించి, భక్తి నటన. ఇహలోకంలో దేన్నో స్నేహించాడు. డబ్బు, దేన్నో తన కళ్ళని ఆకర్షించాయి. ఒక మనిషి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఏదైనా కూడా దేవుని నుంచి దూరం చేసే చాలా ఉన్నాయి ఈ లోకంలో. ధనము, స్త్రీ, పురుషుడు, సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ ఉన్నాయి. దేవుణ్ణి నిన్ను దూరం తీసుకెళ్లి నాశనానికి నడిపించే శక్తులు. చూడండి, లోక స్నేహము స్నేహించి నన్ను విడిచి అంటే అపోస్తలుడైన పౌలును విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రిస్కే గలతీయునకు తీతు గల్తీయునకు వెళ్ళిరి. లూకా మాత్రమే 11వ వచనం, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చూడండి, దేవుడు అపోస్తలుడైన పౌలు పట్ల అందరూ తను విడిచిపోయినా, అందరూ తనని వదిలేసి వెళ్ళిపోయినా,
అయినా కూడా ఆయన ఒక మాట అంటాడు, ప్రభువు నా కుడి పక్కన ఉండి నన్ను బలపరిచాడు అని ఉంటుంది. సింహపు నోట నుండి నన్ను తప్పించాడు అని ఉంటుంది కదా. నీతి కిరీటము దర్శనముగా ఆ పాటలో ఏమన్నాడు, ఎవరు లేరు నాకు ఇళ్ళలో. ఆ మాట ఎంత సత్యం. స్టార్టింగ్ లో అందరూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలుతో, చివరికి ఆయన స్థితి చనిపోయే స్థితికి వచ్చేటప్పుడు ఇదే 4వ అధ్యాయంలో నేను చనిపోయే స్థితి దగ్గర ఏంటి, చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి, తిమోతి నా యొద్దకు త్వరగా వచ్చేటకు సిద్ధపడము, తొందరపడమంటాడు. సో ఈ లోకంలో అందరు నీతో కలిసి ఉంటారనడానికి గ్యారెంటీ లేదు, ఎవరు నీతో ఉండరు అనడానికి కూడా గ్యారెంటీ లేదు కదా. మనం ఒకరు వచ్చాం, ఒకరుగా వెళ్ళిపోవాలి. నీకు భార్య కూడా లాస్ట్ వరకు తోడుగా ఉంటాడని, భర్త కూడా లాస్ట్ కి తోడుగా ఉంటాడు ఈ క్రైస్తవ జీవితంలో, విశ్వాసంలో అని మనం ఎప్పుడు మట్టి మనుషుల మీద ఆధారపడద్దు కదా. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువు తప్ప, కొరింథీ పత్రికలో అంటాడు, యేసు ప్రభువు తప్ప మీ మధ్య నాకు ఎవ్వరూ తెలియదు అంటాడు. అలాంటి పవర్ఫుల్ డిసిషన్, అలాంటి కమిట్మెంట్, నాకు యేసు ప్రభువు తప్ప ఎవరు లేరు ఈ లోకంలో అనే విశ్వాస దృఢత్వంతో మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు కొనసాగాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థించుకుందాం. అందరూ తల్లు వంచి నట్లయితే ప్రార్థించుకుందాం. దయచేసి ప్రార్థించుకుందాం. ఇమ్మనిలను ప్రార్థన చేస్తాడు. వాక్యం నిమిత్తమై అన్నకు మైకి ఇవ్వండి. పరిశుద్ధులైన నేటి వరకు సచివ లెక్కలు వచ్చి నీ ప్రభా మరొక మర్యాద తండ్రి నీ సన్నిధానంలో ఈ రీతిగా కూడుకొని ప్రభా